అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఫిబ్రవరి 4 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 780100098881. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ప్రతి ఒక్క సమస్యకైతే మన గురుగారి దగ్గర పరిష్కారం కలదండి. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిన ఫలిత ప్రకారము వీరిపైన ఒక స్త్రీ అయితే చాలా కోపంగా పగబట్టిందని చెప్పుకోవాలి. ఆవిడ మీ వైపు పగబట్టి ఏం చేసినటువంటి కొన్ని ప్రయత్నాలు మీకు రేపటి రోజున తప్పకుండా తెలుసుకోబోతారు. అయితే అవి తెలుసుకొని మీరైతే షాక్ అవుతారండి. ఇక ఈ రాశి వారి జాతకులు ఏం జరుగుతుందో రేపటి రోజు తెలియజేస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఆ స్త్రీ ఎవరు, రేపటి రోజున ఎందుకు ఆవిడ మీపై అంతగా పగబట్టింది, వివరంగా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున ఈ స్త్రీ మీపై పగబడ్డం గల కారణం ఏమిటి, ఆ స్త్రీకి మీకున్న పరిచయం ఏమిటి అనే అంశాల గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకండి. రేపటి రోజున ఈ స్త్రీ ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్సంగ్రహం గమనించినట్లయితే అండి, చాలా శాంత స్వభావాలను చెప్పుకోవాలి. అలాగే తెలివితేటలు గలవారని కూడా చెప్పుకోవాలి. ఎవరిదైనా సరే వీళ్ళు ఏమైనా తప్పు చేస్తుంటే వాళ్ళ బిహేవియర్ని బట్టి కూడా వీళ్ళు వెంటనే కనిపెడతారండి. అంత తెలివితేటలు కలవాలని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. రేపటి రోజున వ్యాపారపరంగా వీరికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున మీరు ఆవిడ ద్వారా మీకు ఎటువంటి నిజాలు అనేవి తెలుస్తాయి అనేది కూడా వీడియో వివరంగా తెలుసుకుందాము. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక మీ స్థితిగతుల నుండి మీరు బయటపడాలంటే మీరు చేయవలసిన దేవతారాధన, పాటించాల్సిన పరిహారాలు ఏమిటో కూడా వీడియోలు వివరంగా తెలుసుకుందాము. ఇక ఈ రాశి జాతకులకు రేపటి రోజున కాస్త మిశ్రమంగానే కనిపిస్తుంది. అంటే కొంచెం అనుకూలతలు, కొంచెం ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా చెప్పాలంటే మీకు మరిన్ని శుభవార్త కూడా రాబోయే రోజుల కంటే, అంటే ఇక నుండి మీరు చూసినటువంటి రోజుల కంటే ఇక నుండి వచ్చేటువంటి రోజులు మీకు కాస్తంత చక్కగా మారబోతున్నాయి. గ్రహాల అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆదాయంలో కూడా మీకు ఈ రాశి జాతకులు ముందుకు వెళ్ళబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ యొక్క దిశ దశ మార్చే విధంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తుల ప్రవేశం కూడా జరగబోతుంది. మీరు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలించబోతుంది. ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది కూడా మీకు ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పటి వరకు అప్పులు ఊబిలో కూలిపోయిన ఈ రాశివారు అన్ని అప్పులు తీర్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లుగా అవుతుంది. ఇదంతా చూసేవారు కూడా మిమ్మల్ని షాక్ అయిపోతారు. అంటే మీరు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆ భగవంతుడు గుర్తించేటువంటి సమయం వచ్చేస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి ప్రతి పనిని ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాశి జాతకులు విజయం మీ వెంట పరుగులు తీడుతుందండి. కాబట్టి ఇప్పటి వరకు ఎంతగానో ఆర్థిక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ కూడా సాల్వ్ అవబోతున్నాయి. సక్సెస్ అనేది రాబోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించినటువంటి ఆదాయం అనేది మారబోతుంది. వృత్తిలో చక్కటి గుర్తింపు వస్తుంది. ఉద్యోగానికి సంబంధించి రేపటిలోన శాలరీ కూడా ఇంక్రీజ్ అవబోతుంది. ప్రమోషన్స్ కూడా వచ్చే స్థాయికి మీరు చేరుకోబోతున్నారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావచ్చు. కానీ వాటిని మీరు తృప్తిపరచలేక ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవచ్చు. కాబట్టి అంది వచ్చినటువంటి అవకాశాలు వచ్చినట్లుగా మంచిగా మీకు నచ్చిన విధంగా మార్చుకోవడము మీ చేతిలోనే ఉంటుందనే విషయం తప్పకుండా తెలుసుకోండి. అలాగే ఈ విషయం గురించి మీకు నూతన వ్యక్తులు కొన్ని సలహాలు కూడా ఇస్తారు. ఈ యొక్క సలహా మీకు బాగా నచ్చుతుంది. ఆ అవకాశాన్ని ఏ విధంగా అయినా కానీ మీరు ఉపయోగించుకుంటారు. అయితే రేపటిలోనే కాస్తంత గందరగోళ, ఆందోళన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మీ విచక్షణతో ధైర్యంగా ఉండేందుకు తప్పకుండా మీరైతే ప్రయత్నాలు మొదలుపెట్టండి. కుటుంబానికి సంబంధించినటువంటి సమస్యలు కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే తల్లిదండ్రుల నుండి ఆశించినటువంటి సహాయ సలహా కూడా మీకు తప్పక లభిస్తాయి. ఇకపోతే చిన్న చిన్న పొరపాట్లు మీకున్నటువంటి కాస్తంత బద్ధకం రీత్యా ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోయిన ఛాన్స్ అయితే రేపటి రోజున స్పష్టంగా కనిపిస్తుంది.
ఏ నిమిషంలో అయినా సరే మీరు అలర్ట్గా ఉండండి. 1-2 సార్లు ఆలోచించుకోండి. ఫైనల్గా మాత్రం కరెక్ట్ డెసిషన్స్ అనేది తీసుకోండి. అలాగే మీపై మీ కుటుంబ సభ్యులపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఉమ్ము కాకుండా మీరైతే ప్రవర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తర్వాత మీరు ఎంత బాధపడినా కానీ ఆ నష్టాన్ని పూడ్చుకోలేరు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకెళ్లాలంటే ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈలోపు అయితే తొందరపడి మీరు ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఇకపోతే వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఎలాంటి తలనొప్పి లేకుండా మీకు హ్యాపీగా అయితే రేపటి మీరు గడపబోతున్నారు. అలాగే ఒక అమ్మాయి మాత్రం మీ యొక్క ఉన్నతిని చూసి మీ యొక్క పనులను చూసి మీ మీద ప్రేమ లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చండి కన్నీరు చేసి కూర్చుస్తుందని చెప్పుకోవాలి. మిమ్మల్ని నమ్మించి మోసం చేయబోతుంది. ఇది పక్కా కాబట్టి ఆ స్త్రీ విషయంలో మాత్రం మీరు అప్రమత్తం అనేది తప్పకుండా అవసరము. ఇక ఈ రాశివారు రేపటి రోజున ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మారబోద్దని చెప్పుకోవాలి. ఆవిడ ఎలా వస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియజేయలేం. అంటే మీ జీవితంలో ఆవిడ తప్పకుండా ఎంటర్ అయితే అయిపోతుంది. మరొక స్త్రీ ఆ జీవితంలోకి రావడం వల్ల అన్ని రకాలుగా మీకు నష్టమే కలుగుతుంది. ఆ యొక్క స్త్రీ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ అయితే చేస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ ఒక కొత్త స్త్రీ పరిచయం అయితే వారితో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో మీరు ఆ స్త్రీని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే ఆ సమయంలో వారి వల్ల ప్రమాదమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు రేపటి రోజున అప్రమత్త అనేది మీకు చాలా అవసరము. మీకు ఇంకా వెంటనే అన్ని రకాల ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఆ స్త్రీతో బంధం అనేది తెంచుకోసుకోండి. ఆమెతో ట్రావెల్ అవుతున్నట్లయితే కనుక ఆమె రిలేషన్ని తెగదింపులు చేసుకుంటే కష్టాలు కూడా తీరిపోతాయి. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. లాస్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా అప్రమత్తంగా అయితే ఉండండి. మిగతా అంశాలు కనుక చూస్తే ఆదాయ మార్గాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు ఈ జాతకులు రేపటి రోజున బాగా కలిసి వస్తాయి. వ్యాపారులకి సంబంధించి ప్రయాణాలు మంచి లాభాలు ఇస్తాయి. ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడవచ్చు. అలాగే వ్యాపారంతో సంబంధం ఉన్నవారు మీ యొక్క వ్యాపారాన్ని నలుమూలలా విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు. కానీ చేసేటువంటి పనుల గురించి చేసేటువంటి ఆలోచనల గురించి ఎవరికి ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీరు అస్సలు ఇవ్వకండి. రహస్యంగా ఉంచండి. నిత్యము కూడా ఎవరైతే అదే ఖచ్చితంగా కూడా ఈ రాశివారు లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీ కండక కూడా మేలు చేస్తుంది. అన్నీ కూడా శుభకరమైనటువంటి ఫలితాలు అయితే మీరు అతి త్వరలోనే పొందుతారు. ఇక అయితే ఒక స్త్రీ ద్వారా మీకు చాలా అంటే చాలా లాస్ అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ మీ మీద పగబట్టి మిమ్మల్ని ఏం చేయబోతుంది అనే ఆ విషయాల గురించి కూడా తెలియజేసుకుందాం. కాబట్టి ఆ స్త్రీ ద్వారా కొంచెం మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే రేపటి రోజు పూర్తిగా ఉంది. అలాగే ఆవిడ ఎవరనేది మీకంటే గతంలో మీకు ఆవిడ ఏదైనా కానీ ఆవిడతో మీకు ఏదైనా గొడవలు జరిగినా కానీ లేదంటే ఆవిడ పట్ల మీరు ఏదైనా కానీ నిర్లక్ష్య భావంగా ఏదైనా మాట్లాడినా ఆవిడ కొంచెం రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఆవిడ మీ మీద బాగా పగబట్టి మిమ్మల్ని ఎప్పుడోకప్పుడు దెబ్బతీసే విధంగా ఆవిడ ప్రయత్నాలు మొదలుపెట్టి అవేమి కూడా సఫలం అవ్వక చాలా రోజుల నుంచి సమయం కోసం వెయిట్ చేస్తూ ఉండటం వలన రేపటి రోజున ఆవిడకు సరైనటువంటి సమయంగా భావించి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మొట్టు పెట్టాలని చెప్పి చూసినట్లుగా రేపటి రోజు తెలుస్తుంది. కాబట్టి ఆ స్త్రీ అనేది మీ దగ్గరకు వచ్చినా కానీ లేదంటే మీతో ఏదైనా సహాయం కోరి వచ్చినా కానీ ఆవిడ్ని కొంచెం దూరంగా ఉంచడం అనేది అన్ని విధాలుగా మీకు మేలు జరుగుతుంది. అంటే మీకు ఆవిడ్ని పరిచయం చేసినటువంటి వ్యక్తులు కానీ లేదంటే మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ ఈ విషయం పట్ల మాత్రం మీరు తప్పకుండా అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. ప్రతికూలమైన సమయంలో మీరు తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల మీ మనసుకు ఎంత కష్టం కనిపించినా కానీ వెంటనే మీ మనసుకు ఎన్ని కష్టాలు అనిపించినా లేదంటే ఏదైనా బాధ కనిపించినా కానీ ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క ఆరాధన వల్ల మీకు అన్ని రకాలు కూడా మంచి అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఇక ఈ రాశి వారికి చాలా అనుకూలంగా అయితే ఉంటుంది. కాబట్టి దగ్గర ఎక్కడ అమ్మవారి గుడి ఉంటే వెళ్ళి దర్శనం చేసుకొని రండి. లేదంటే కనీసం ఇంట్లో అయినా సరే అమ్మవారి నామస్మరణ చేసుకుని సరిపోతుందండి. ఆమెకి ఇష్టమైన పనులు అంటే ఎర్రటి పూలతో అర్చన చేయటము అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం వల్ల మీకు అందరికీ మేలు జరుగుతుంది. ఇక మీ స్తోమత మేరకు ఏదైనా దాన ధర్మాలు చేయటం వల్ల కూడా మీకు అందరికీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుందండి. ఇక ఈ రాశివారు రేపటి రోజున వృత్తి వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. స్థిరమైన ప్రణాళిక అవసరము. అకస్మాత్తుగా ఖర్చులు అయితే రేపటి రోజున పెరగబోతున్నాయి. అనవసరం ఖర్చులు నియంత్రించుకోవడం అయితే మంచిది. ఆరోగ్యం పట్ల రేపటి రోజున శ్రద్ధ వహించాలండి. రేపటి రోజున కెరీర్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. స్థాన చలనము లేదా పదోన్నతులు రాబోతున్నాయి. రేపటి రోజున ఆదాయ వృద్ధి బాగుంటుంది. పాత అప్పులు రేపటి రోజున మీరు తీరుస్తారు. శుభకార్యాలకు సంబంధించి రేపటి రోజున మంచి అవకాశం అండి. రేపటి శుభకార్యాలకు మంచి అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం అయితే ఉంది. రేపటి రోజు మీకు అదృష్ట సంఖ్యలు 6 మరియు 9. మరి తెలిసినాకండి ఈ రాశి వర్గ జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.